సైగం జయచంద్రారెడ్డి అన్న గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఏది దిగున్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి, ప్రజలకి, అది ముఖ్యంగా సిద్ధరామరెడ్డి అన్న కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడే మన వెంకటరెడ్డి అన్న గారు చెప్పిన విధంగా నేను ఎమ్మెల్యేగా 99 కాదు 100% తప్పు చేయను. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి దేనికైనా నేను ముందుంటా. మొన్న కూడా ప్రసాద్ రెడ్డి అన్న గారు చెప్పారు ఈ కాలేజీ సంబంధించి డిగ్రీ కాలేజ్ చేద్దామన్నాడు. దానికి కూడా నేను వెనకాల నుండి ఫైల్ చేసి పెడతానని చెప్పా. అదేవిధంగా ఇదే విధంగా ఇస్కాన్ సంబంధించినటువంటి వారికి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. చంద్రగిరి నియోజకవర్గంలో మీరు ఏమి చేసినా ప్రభుత్వ పరంగా నేను వస్తా. మా ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధికి ముందు చూపాలన్నారు. అదేవిధంగా మేము ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దేనికి సంబంధించినటువంటిది కూడా చిన్న ఇది లేకుండా, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము సహకరిస్తాను కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా చాలా మందికి డబ్బు ఉంటుంది కానీ మనసు రాదు. కానీ ఉన్న దాంట్లో అందరూ మనం బాగుండాలని ఈరోజు సిద్ధరామరెడ్డి అన్న కుటుంబం చేస్తున్న సేవకి ఎప్పుడు మనం రుణపడి ఉంటాం. వారికి ఇంకా ఏది కావాలన్నా ప్రభుత్వ పరంగా కానీ మా తరఫున కానీ మేమందరూ కూడా సహకరిస్తామని కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.